సరే, ఈ 2 నాలుకల ధోరణితో ఉన్న వాళ్ళకు మంచితనం, ఈ 2 ఉన్న వాళ్ళు నచ్చరు. సో ఈరోజు అలాంటి వాళ్ళు అయితే ఎవరు లేరు. కానీ మనతోటి ఒక్క నాలుగుతోటి 2 వాయిస్లు వినిపిస్తానికి వస్తున్నటువంటి వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ చెత్తూరి గోపిచంద్ గారికి గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ గైస్. సో చిత్తూరి గోపిచంద్ గారి గురించి చెప్పాలంటే మన టాస్క్ ఉద్భవించి 40 సంవత్సరాలు, వారి అనుభవం కూడా 40 సంవత్సరాలు. సో ఇంటర్నేషనల్గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి మన ముందు ఈరోజు లాస్ ఏంజల్స్లో ప్రోగ్రామ్స్ చేసడానికి మొట్టమొదటిసారి వస్తున్నటువంటి చిత్తూరి గోపిచంద్ గారికి మీ కరతాళంలో మధ్య ఆహ్వానం. హలో 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 మైక్ స్పీచ్ ఎలా ఉంటుంది? నేను మీ వాడిని. మీ సంస్థకు 40 సంవత్సరాలు, నా కళా జీవితానికి 40 సంవత్సరాలు. యాదృచ్ఛికంగా మీ అందరి సమక్షంలో ఈరోజు ఆ 40 సంవత్సరాల పండుగలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు మీ అందరికీ నేను రుణపడున్నాను. మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు. మీరు ఎన్నో మిమిక్రీ ప్రదర్శనలు చూసుండొచ్చు, అలాగే మిమిక్రీ గురించి మంచి అవగాహన ఉండొచ్చు. తెలుగు సినీ కళాకారులంతా ఒకే సన్నివేశంలో నటిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఒక లవ్ సీన్ తీసుకున్నట్లయితే లవ్ సీన్ సినీ కళాకారులంతా హీరోలంతా అట్రాక్ట్ చేస్తారు. లవ్ సీన్ అనగానే మొట్టమొదటిగా మనకు స్ఫురించే మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ రోజు అక్కడి నుంచి మొదలుపెట్టాం. నాగేశ్వరరావు గారు లవ్ సీన్ యాక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏ కళాకారుడైనా ఒక పాత్రను అనుకరించేప్పుడు నడక, నవ్వు, వాచకం వీటి మీద ఆధారపడి ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు లవ్ సీన్ని 2 రకాల నవ్వులతోటి ఆయన చేస్తారు. ఆ 2 రకాల నవ్వులతోటి నడక, నవ్వు, వాచకంతో మీకు పరిచయం చేస్తాను. నాగేశ్వరరావు గారు లవ్ సీన్ యాక్ట్ చేసేట్లయితే ఎవరి 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 మీరు ఎలా ఎలచీర కట్టి ఎలపూలు పెట్టి అంతకన్నా అదోదవుతూ ఎలా ఉంటారు తెలుసా? దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంటారు. మీరు నన్ను ప్రేమించాలని ఒక మాట చెప్పండి. సరాసరి మీరు నలగాదుకుంటారు. ఏమండి మామయ్య గారు, నేను మీ అమ్మాయిని ప్రేమించాను, మీ అమ్మాయి నన్ను ప్రేమించి మీ అమ్మాయి నాకు పెళ్లి చేసేది అంటారు. పెళ్ళని కానీ ఎప్పుడులో నల్ల ముగ్గుతుంది. ఏమిటా చూపు, ఏమిటా చూపు, ఏమిటా చూపు. ఇదేనా అదే మహానటుడు నందమూరి తారక రామారావు గారైతే ఎలా చేస్తారు? పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఆయన మ్యాన్యువల్స్ నడక, నవ్వు, వాచకం ఎలా ఉంటుంది? నువ్వు ఎర్ర చీర కట్టి ఎర్ర పూలు పెట్టి అంతకన్నా అందరి పెదాలతో ఎలా ఉన్నావో తెలుసా? దివి నుంచి భూకి దిగి వచ్చిన అసలు ఉన్నావు కాదంటావా? నువ్వు నన్ను ప్రేమించాను ఒక మాట చెప్పు. సరాసరి మీ బాబు దగ్గరికి వెళ్తాను. మా అయ్యగారు, నేను మీ అమ్మాయిని ప్రేమించాను, మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, మీ అమ్మాయి నచ్చి పెళ్లి చేసేట్టు చెప్తాను. పిల్లలు కాదే బుగ్గలు చిల్లు మళ్ళీ బుగ్గలు చుడుతుంది కదా. ఆ తర్వాత నటశేఖర కృష్ణ గారు చూపించుతాం. ఇప్పటికి సినీ కళాకారులు ఎలా ఉంటారు చేద్దాం. కృష్ణ గారు యాక్ట్ చేసేట్లయితే మీరు అలా ఎరచీరు కట్టి ఎరపూలు పెట్టి అంతకన్నా అందరూ నడిపేదాలతో ఎలా ఉన్నారు తెలుసా? దిగి నుంచి దిగొచ్చిన అప్సరసలా ఉన్నారు కాదంటారా? నేను నన్ను ప్రేమించాను ఒక మాట చెప్పండి. సరాసరి నేను నాన్నగారి దగ్గరికి వెళ్తాను. ఏమండి మామయ్య, నేను మీ అమ్మాయిని ప్రేమించాను, మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, అమ్మాయి నచ్చి పెళ్లి చేసి వెళ్తాను. వెళ్ళాను కానీ బుక్కలు సిగ్గులు మళ్ళీ మొక్కలు తొడుగుతాను కదా. ఎగిటా చెప్పు, నిన్నే పిలిచేది, వెళ్ళిపోతున్నావా? ఏమండి మరొక మహానటుడు. ఆ వాయిస్ వినగానే మీరు చెబుతారు ఆ హీరోలో ఆ కళ్ళులో చిన్నారి మనసు నాకు అవగతం కావట్లేదు వసంతగా. పేరు అడిగితే పద్మాన్ని చూపింది అంటే పద్మావతి అనమాట. ఊరు అడిగితే 5 ఏళ్ళు చూపించి పాంచాలిపురం అనమాట. ఇలా కాంతారావు గారిని తెలుసు. ఇప్పటి హీరోలు
వాళ్ళ వాయిసెస్ నేను చెప్తాను. ఏ వాయిస్ చెప్తున్నారో మీరు ఆ హీరో పేరు మీరు చెప్పాలి. మీ ఇంటికి వస్తా, మీ ఊరు వస్తా, మీ అందరూ చూస్తా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకోసం. అలాగే ఇప్పటి హీరోలు, పాత తరం హీరోలు వీళ్ళందరినీ అనుకుంటున్నట్టు శబ్దానుకరణలో ముఖ్యంగా మీకు నేను ఇంట్రడ్యూస్ చేసే ఐటమ్ సైక్లోనిక్ ఎఫెక్ట్, తుఫాన్ ఏ విధంగా వస్తుందనేటువంటి అంశం. దీని ద్వారా 17 రకాల శబ్దాలను మనం ఇంట్రడ్యూస్ చేశాను నేను. అందులో ఉండేటువంటి ఈ సైక్లోనిక్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో మీకు చేసి ఇస్తాను. ఇందులో నుంచే రకరకాల శబ్దాలని నంబర్ ఆఫ్ వాయిసెస్, థౌజండ్స్ ఆఫ్ వాయిసెస్ అని మెన్షన్ చేయొచ్చు. నాసా సెంటర్లో లాగానే మనకి ఆంధ్రప్రదేశ్లో రాకెట్ని అంతరిక్షంలో పంపించేటువంటి ఒక సంస్థ ఉంది. దాంట్లో రాకెట్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. అంతరిక్షంలో పంపించేటప్పుడు ఒకసారి ట్రైల్ వేశారు. 10, 9, 8, 1 అలా 0కి వచ్చేసరికి రాకెట్ పైకి వెళ్ళిపోవాలి. కానీ రాకెట్ పైకి వెళ్ళాల. ఇక్కడ ఏదో డిఫెక్ట్ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు ఆన్ చేసి చూశారు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 పైకి వెళ్ళాల. ఏంటి సాంకేతిక లోపం వచ్చిందని వాళ్ళంతా చెక్ చేస్తుంటే